అమ్మేసినాం 5,000 కాడ లాస్ట్ అంటే స్టార్టింగ్లో ఎక్కువ తీసుకుంది లాస్ట్ అంటే ఇక అందరికీ వాళ్ళందరూ ఎండిపోతున్నాయి కదా సార్. అందరూ ఎండిపోతుంటే ఇక అగ్వాడి వేసారు వాళ్ళు కూడా అందరూ ఎండిపోతున్నాయి కదా. ఇదేముండే 5 ఎకరాలు ఇక్కడ రాకుండా కూడా ఎట్లా ఏమంటారు అసలు నీళ్ళు 10 ఏళ్ళ నుంచి అంటే అడ్వాన్స్గా వచ్చేది పెట్టుబడి. ఇప్పుడు మేమే పెట్టుబడి పెడుతున్నాం. రైతు రాలే 4 ఎకరాలు చిల్లర ఉంటుంది నాకు. రైతు బంధు వెళ్ళి పైసా మాత్రరా లేకుండా సార్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ పరిస్థితి ఏంటంటే ఇక మనాసంటోళ్ళు మాట్లాడితే వ్యతిరేకం కానీ 10 సంవత్సరాలు అడ్వాన్స్కి ఇచ్చేది కేసీఆర్. పైసలు అడ్వాన్స్ వేసేది మీ పెట్టుబడి ఆ అడ్వాన్స్ వేసి మీ పెట్టుబడి ఇస్తున్నాను. ఆ రకంగా కూడా నీళ్ళు కూడా బాగుండేది అప్పుడు. ఆ అదృష్టమే కేసీఆర్ పుణ్యమా ఆయన అదృష్టమైంది. ప్రతి ఒక్కరు నీళ్ళు బోర్లు వేడేస్తాడా. మీరు ఎస్టిమేట్ వేసారు అది ప్రతి ఒక్కరికి రైతులకు అయితే చాలా ఇబ్బంది సార్. అది ఏమనుండని అందరు ఎండిపోయిన వాళ్ళు లేనే లేవు. మొత్తం మారిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఎండిపోతుంది సార్. అప్పుడు ఇప్పుడు ఎండిపోయింది కూడా పికర్ చేయకపోయేది. అప్పుడు రైతు బంధు పడేది పెట్టుబడి సార్ కేసీఆర్ ఇచ్చేది. అప్పుడు అలా రకంగా ఉండే. ఇప్పుడు పెట్టుబడి మనం పెడుతున్నాం కాబట్టి అప్పు తెచ్చి పెడుతున్నాం. అప్పు తెచ్చి పెడితే మళ్ళీ బోర్లు వేసి మొత్తం ఎండిపోయాయి. ఇది పరిస్థితి. రైతుకు చాలా నష్టం సార్. ఏ రకంగా మీరు దయచేసి ఆ గవర్నమెంట్తో ఏ రకంగా ఏం చెప్తారో మా రైతులకు ఎక్కడైనా సరే అదొక సాయం చేసిన వాళ్ళు మీరు కావాలి. నష్టపరిహారం కింద సరే నష్టపరిహారం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అందరికీ నీళ్ళు ఇవ్వాలి. అందరికీ నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు కావాలి సార్. ఫస్ట్ ఏదైనా రాజకీయం చేసుకుని కానీ నీళ్ళు లేదు ఏం చేస్తారు సార్. కేసీఆర్ పుణ్యము. ఊరూరా నీళ్ళు ఉన్నాయంటే అలా కేసీఆర్ పుణ్యమే. అన్ని రోజులు ఇది చేసిరంటే తాగే నీళ్ళు మిషన్ భగీరథ కూడా అదే. తాగే నీళ్ళు కూడా ఒక పూట వస్తున్నాయి. ఒక పూటగా వేరే దిక్కు మారుతారు. ఇట్లా అంతే. అదే పరిస్థితి సార్. రైతులకైతే మీరు ఏ రకంగా రైతులతో అయితే ఇది ఖచ్చితంగా ఉండి మీ ప్రతి ఒక్క రైతుకు నష్టం జరిగింది సార్. అది దయచేసి మీరు అందరికీ ఎమ్మడి పడి ఇవ్వాలి. మీరు ఏం చేస్తారో ఇక ఎన్ని ఎకరాలు నష్టం వేరు దానికి నష్టపరిహారం ప్రభుత్వం అడిగాలి. అలాగే మళ్ళా నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రైతులకు రాకుండా ఉండాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకు బస్సాపూర్ కాలువని హై లెవెల్ కాకుండా బస్సాపూర్ కాలువ నుంచి వడపర్తి కప్ప ఉన్నది షాంపేట వాగు అందులోకి వేస్తే కాన్స్టిట్యున్సీ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అలాగే బస్సాపూర్ కాలువ దగ్గర హైవే మీద వరంగల్ హైవే దగ్గర ఒక దగ్గర కనెక్టింగ్ చేయాలి. అది తొందరగా శాంక్షన్ చేయాలి. ఆల్రెడీ శాంక్షన్ అయింది. టెండర్ అయిపోయింది. కాంట్రాక్ట్ ఉన్నాడు. అది కూడా సేమ్ మనం ఏడా కలెక్టర్ ఆఫీస్ ముందు చేసినట్టుగా కలెక్ట్ చేసినట్టుగా హైవే మీద తొందరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడు ఏంది మల్లన్న సాగర్ నుంచి బస్సాపూర్ నుంచి ఈ కాలం నీళ్ళు తీసుకురావాలి. ఈ 2 పనులు చేస్తే చాలా మన కాన్స్టిట్యున్సీ లో ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అలాగా ఈ షామీర్పేట వాగు చేసిన తర్వాత గూడూరు దగ్గర అక్కడి నుంచి అన్నంపట్లకు కాలువ ఉండదు ఆల్రెడీ శాంక్షన్ అయినది. ఆ కాలం ఆడ చెక్ డ్యామ్ కడుతుంది అంటే మొత్తం షామీర్పేట వాగు మొత్తం నీళ్ళు ఉంటాయి మనకు. ఉండడం ద్వారా అక్కడి నుంచి బునాంకాలకు వస్తాం నీళ్లు. షామీర్పేట వాగు వదిలిపెడితే మనకు బునాంకాల ముగ్గుంపల్లి కాంచి మళ్ళీ అనాజ్పూర్ నుంచి ఇక్కడ వస్తుంది. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మనకు నీళ్ళు వస్తాయి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే అన్ని కొడుతుంది. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక. గ్రామాలు పోయినాం. వడపర్తి గ్రామంలో తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వను. ఒక పెద్ద మనిషి చెప్పింది అలా పాప స్కూల్కి పోవట్లేదు. అంటే స్నానం చేసి బట్టలు చుట్టుకోవాలి స్నానం చేయాలంటే అట్లా కూడా నీళ్ళు స్నానాలకు నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. అది కాన్సన్ట్రేట్ చేసి తొందరగా ఎక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ చేయాలి. ముందుగా అయితే మొత్తం రేపు పొద్దున సాగు ప్రాబ్లం లేకుండా చేయాలి. అదొకటి. అలాగే ఈరోజు రైతులు చాలా దగ్గర పోయినాం. పాడి పంటలు పాలు పోస్తూ విజయ డైరీ మదర్ డైరీ 5 బిల్లు రావాలి. రైతు చెప్పి ఇటు చూస్తున్నాము, ఇటు బాగాలేదు రైతు పరిస్థితి. వేసిన పంట ఎండి పాలు ఇస్తే మదర్ డైరీలు పైసలు ఇవ్వట్లేదు, విజయ డైరీ పైసలు ఇవ్వట్లేదు. ఇదే రామకృష్ణ సార్ అందరికీ చెప్తున్నాం.
100% మీరు 1 వీక్ 10 days లో పాల బిల్లు క్లియర్ చేయాలి. మొదటి క్లియర్ చేయకపోతే మీరు ఆల్రెడీ మీరు సీఎం దగ్గర పోతారా, ఎవరి దగ్గర పోయి గిట్ల మా కాన్స్టిట్యున్సీ ఇట్లా మదర్ డైరీ పాలు ఇవ్వలేదు, విజయ డైరీ పాలు ఇస్తలేరట, ప్రాబ్లం మా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని బిల్లు ఇప్పించే బాధ్యత నీదే. ఒక వారం రోజులు టైం తీసుకొని ఈ లోపు నువ్వు బిల్లు చేయించుకొని రాకపోతే మళ్ళీ కార్యాచరణ పెట్టుకొని మేము 100% కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా బిల్లు కోసం కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే బిల్లు వాళ్ళకు రైతులంతా బాగుపడుతుంది బిల్లు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా దాన్ని కూడా పెట్టాలి కదా, మళ్ళీ రోజు పాలు ఇవ్వాలంటే కూడా దానికి మేత పెట్టాలి, దాని వేయాలి, ఆపరేషన్ లేవు, అయ్యప్ప తెచ్చి పెడుతున్నారు అంటే ఎంత కోసం ఉంది, రైతు ఎంత బాగుపడుతుంది. కాబట్టి అది కూడా కార్యక్రమం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. అంతా కూడా మళ్ళొకసారి అందరికీ ఈ 2 కార్యక్రమాలు అన్నిటి గారు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నాతో పాటు గ్రామాన్న 7 గ్రామాలు తిరిగినాం. మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రైతులను చూస్తుంటే చాలా బాధ ఉన్నది. గత పరిపాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా రైతులు రాజు చూడాలని ఎంతో గొప్పగా ఉండే పరిపాలించండు. ఈరోజు ఏ రైతు దగ్గరికి పోయినా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండి మొత్తం కరువు వచ్చింది, నీళ్ళ గురించి పట్టించుకుంటారు, కరెంటు గురించి పట్టించుకుంటారు, రైతులంతా కూడా ఎండిపోయి పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. అలాగే అప్పులు తెచ్చారు, అప్పులు ఎట్లా కట్టాలను అనేది ఒక బాధ ఉంది. అలా అందులో ముఖ్యంగా ఇది రాజకీయానికి కాకుండా నేను అనేది ఏంటంటే అనిల్ కుమార్ రెడ్డికి కానీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఆల్రెడీ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. బస్సాపూర్ రిజర్వాయర్ అయిపోయింది. మొన్న బస్సాపూర్ ఉన్న నీళ్ళని వదిలిపెట్టడం ద్వారా ఏమవుతుంది, ఇంకా బోర్లు పైన బోర్లన్నీ కూడా మళ్ళీ ఎండిపోయే పరిస్థితి. అంటే ఆ రిజర్వ్ ఉంటేనేమో బోర్లలో వాటర్ ఉంటుంది, అంటూ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి బసాపూర్ నుంచి అక్కడి నుంచి పంపిస్తే బాగా మల్లన్న సాగర్ నుంచి వాటర్ తీసుకొచ్చి తీసుకోవాలి. ఉన్న బసాపూర్ ఉన్న వాటర్ తీసేస్తే మల్లన్న సాగర్ తీసుకొచ్చి కానీ వాటర్ చదువుతారు. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే బసాపూర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 9-10 TMS నింతనే హై లెవెల్ కెనాల్ పోయేది. ఆ కెనాల్ సాంక్షన్ అయ్యింది. ఏది అనాపురం నుంచి పోయేది. నేను మా అంత గతంలో కూడా చెప్పిన, ప్రెస్ మీట్లు చెప్పిన అనిల్ కుమార్ గారు, రైతులకు నీళ్లు కావాలంటే మన కాన్స్టిట్యూన్సీ బాగుండాలంటే గతంలో హై లెవెల్ కెనాల్ అంటే మొత్తం నిండుకు వచ్చినట్టు కాదు అని చెప్పి బసాపూర్ మెయిన్ కెనాల్ నుంచి షామీర్పేట కనెక్టింగ్ చేసుకుంటే ఆగచెరువు నుంచి కనెక్టింగ్ చేసుకుంటే బాగుంటుంది. దగ్గర అయితే నియర్ బై అయితే గతంలో ఆల్రెడీ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది, దాన్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి శాంక్షన్ చేయించాం. తొందరగా కంప్లీట్ చేస్తే ఈ బాధ రైతులకు ఉండదని మొన్న గతంలో చెప్పాను. ఇప్పటికి కూడా అనిల్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కాన్సల్ట్ చేయాలి, ఎక్కడికక్కడ తీసుకొస్తాం, మీరు దగ్గర నుండి కాన్సల్ట్ చేసి నెక్స్ట్ టైం ఈసారి మొత్తం రైతులందరికీ కూడా పంట నష్టం ఎకరానికి 25,000 మా కృష్ణా సార్ చెప్పినట్టుగా 25,000 పంట నష్టం ఇవ్వాల్సిందే. 100% రైతు బంధు పైసలు పడినాయి గతంలో. ఆ సిస్టమ్ అంతా తయారుగా ఉందాడా? ఉన్న సిస్టమ్ కూడా వినియోగించుకోలేని అసమర్థులు కాదా అని అడుగుతున్నాను. రైతు బీమా లేదు, రైతు బీమా వరకు ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, రైతు బీమా వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగంతో పూర్తి సర్వే చేయించండి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి సర్వే చేయించండి. ఎక్కడెక్కడైతే మరి పంటలు ఎండిపోయినాయో ఆ ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. లేకపోతే ఒక 5-6 రోజులు, వారం రోజులు చూసి మీరు సర్వే కనుక చేస్తలేరు అనేది రూఢి అయితే మేము కలెక్టర్ ఆఫీస్ ముందర యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి పిలుపునిచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.